అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని ఓవైపు సీఎం, మరోవైపు మంత్రులు ఊదరగొడుతుంటే 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయాలు తడిసిముద్దయ్యాయి. కొత్త అసెంబ్లీ భవనంలో లీకులు ఏర్పడి మంత్రులు దేవినేని, గంటా చాంబర్లోకి నీళ్లు చేరాయి. సీలింగ్ ప్లేట్లు ఊడిపడ్డాయి. జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ ఆఫీసులో ఫర్నిచర్ నీటితో తడిసిపోయింది. నాలుగో బ్లాక్లోని రెవెన్యూ శాఖ, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఛాంబర్లో సీలింగ్లు ఊడిపడ్డాయి. విషయం తెలుసుకున్న అధికారులు హడావిడిగా అసెంబ్లీకి చేరుకొని వర్షపు నీటిని బయటకు పంపించే ఏర్పాట్లు చేశారు. సచివాలయంలో వర్షపు నీళ్లు చేరిన ఛాంబర్లను మంత్రి నారాయణ పరిశీలించారు. సచివాలయం నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవని, భవనంపై ఉన్న డక్షీట్ బయటకు రావడంతోనే వర్షపు నీళ్లు లోపలికి వచ్చాయని వివరించారు. 2 ఏళ్ల పాటు నిర్మాణ సంస్థలే మరమ్మతులు చేస్తాయని, వాటిని భూతద్దంలో చూడాల్సిన పనిలేదని మంత్రి అన్నారు. మనం కట్టుకున్న ఇళ్లలో కూడా మొదట్లో చిన్న చిన్న లోపాలుంటాయని సర్ది చెప్పారు. మరోవైపు అసెంబ్లీ, సచివాలయంలోని లీకులపై వైఎస్సార్సీపీ విమర్శలు చేసింది. కొద్దిపాటి వర్షాలకే లీకులు ఏర్పడి నీళ్లు కారుతున్నాయంటే ప్రభుత్వం ఎంత ప్యాకేజీకి కక్కుర్తిపడిందో బయటపెట్టాలని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. గతంలో వైఎస్ జగన్ ఛాంబర్లోకి కూడా నీళ్లు వచ్చాయని, అసలు సీఎం ఛాంబర్లోకి నీళ్లు వచ్చాయేమోనని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సిఐడి విచారణ కాకుండా సిబిఐ విచారణ జరిపించాలని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ లోపల మరి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గదితో సహా చాలా చోట్ల ధారలుగా వర్షం కురిసినటువంటి, నీళ్లు కురిసినటువంటి, కారిపోయినటువంటి పరిస్థితులు మీడియా ప్రపంచానికి చూపించింది. ఒక వర్షానికే ఈ విధంగా తడిసిపోయి పోయినసారి గత నెలలో జరిగితే మళ్ళీ ఈ వర్షాకాలం ఈ నెలలో ఈ విధంగా జరుగుతూ ఉంది అని అంటే తక్షణం చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం దీని మీద సిఐడి ఎంక్వైరీ కాదండి, సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా చేపట్టాల్సిందే. లీకేజ్ చిన్నదే, దాని వెనకమాల ఉన్న ప్యాకేజ్ మాత్రం చాలా భారీ ఎత్తున ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాం. లేకపోతే మీకు దీంట్లో ఎటువంటి ప్యాకేజీలు లేకపోతే 10,000 రూపాయల చదరపడుకి ఎలా మీరు సుమారుగా మీ ఇష్టం వచ్చినటువంటి కాంట్రాక్టర్లకి మీరు కట్టబెట్టారో చాలా స్పష్టంగా చెప్పాలి. మరి రేపొద్దున తుఫాన్లు వస్తాయి. నవంబర్, డిసెంబర్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో సహజంగా మా ఏరియాలో తుఫాన్లు వస్తాయి. ఆ తుఫాన్లకి ఈ బిల్డింగ్లు ఉంటాయా, లేదంటే మీ చదరపడుకి 10,000 రూపాయలు ఏదైతే మీరు ఇచ్చారో ఈ బిల్డింగ్ గాలిలో ఎగిరిపోద్దా అనే సందేహం ఈ రోజున ప్రజలకి చాలా స్పష్టంగా కలుగుతా ఉంది. గతంలో అసెంబ్లీలోకి నీళ్లు వస్తే దానికి కారణం వైఎస్సార్సీపీ నేతలని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు సచివాలయంలోని లీకులకు కూడా తామే కారణమా అని ప్రశ్నించారు. సిబిఐ విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని ఆళ్ల అన్నారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.